నిన్న గ్రేటర్ హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ అయింది. మరి కాసేపట్లో గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్ సహా మల్కాజ్గిరి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిన్న గ్రేటర్ హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచుకొట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ అయింది. మరి కాసేపట్లో గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రైట్. ఇక గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇప్పటికే వాతావరణ శాఖ కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి అందిస్తారు. విశాల్, చెప్పండి, ఇక కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది, ఇటు అధికారులు కూడా ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? రైట్ భాగ్యశ్రీ, గ్రేటర్ హైదరాబాద్లో వరుసగా 3వ రోజు కూడా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం వరకు ఒక రకమైన వాతావరణము ఉంటుంది, ఉక్కపోతతోటి ఎండతో కూడిన వాతావరణం ఉంటుంది. కానీ మధ్యాహ్నం తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయి మబ్బులు కమ్ముకొని ఉన్నట్టుండి ఒకేసారి ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఇక ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సికింద్రాబాద్, తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట్, ప్యాట్నీ సెంటర్, ఇలా కొన్ని ఏరియాలలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని ఏరియాలలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా
ఈరోజు వెదర్ రిపోర్ట్స్కి సంబంధించి వాతావరణ శాఖ ఇప్పటికే కొంత అలర్ట్స్ని కూడా జారీ చేసింది. అధికారులను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మొత్తం కొన్ని తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం ఈరోజు మధ్యాహ్నం ఒక వెదర్ రిపోర్ట్ని జారీ చేసింది. ఇక మరోవైపు మొన్న నిన్న 2 రోజుల పాటు కురిసిన వర్షాలతోటి కొంత హైదరాబాద్ ప్రజలు కొంత ట్రాఫిక్ జామ్లో ఇబ్బందులు పడడం, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా కొంత వాళ్ళ ఇళ్లలోకి నీరు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా మరోసారి వాతావరణ శాఖ నుంచి ఆరెంజ్ అలర్ట్ రావడంతో ఈరోజు కొంత వర్షాలు ఏ విధంగా పడతాయనే ఒక ఆందోళనని లోతట్టు ప్రాంతాల ప్రజలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా జీడిమెట్ల, గాజు రామారం, కుత్బుల్లాపూర్, నిజాంపేట, మియాపూర్, లింగంపల్లి, బాచుపల్లి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు అనేటివి కురుస్తున్నాయి. ఇక ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకే గ్రేటర్ జిహెచ్ఎంసి ఒక అలర్ట్ని జారీ చేసింది, ఒక ప్రకటనను కూడా రిలీజ్ చేసింది. అవసరమైతే తప్ప ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావాలి, లేదంటూ ఇంట్లోకే పరిమితం కావాలని కూడా జిహెచ్ఎంసీ తెలిపింది. ముఖ్యంగా ఎందుకంటే వర్షం ఉన్నట్టుండి ఒకేసారి గంటన్నర వ్యవధిలోనే 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. దీంతో రోడ్ల మీద వర్షం నీళ్లు చేరుకుంటున్నాయి. ఆ నీళ్లు మళ్ళీ నాలాల గుండా వెళ్లేందుకు కొన్ని గంటల సమయం పడుతుంది. దీంతో ట్రాఫిక్ జామ్లో గంటల తరబడి చిక్కుపోవాల్సి వస్తుంది. ఒకేసారి ఎక్కువ వెహికల్స్ రోడ్డు మీకు రావడంతో ఇబ్బందులు తలెత్తుతాయని ముందస్తుగానే జిహెచ్ఎంసి ఒక అప్రమత్తతో కూడిన ఒక అలర్ట్ని జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా జిహెచ్ఎంసి మాన్సూన్ టీంలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో, అంటే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 140 పైగా నీళ్లు నిలిచిపోయే ప్రదేశాలను జిహెచ్ఎంసి గుర్తించింది. ఇక ఎప్పటికప్పుడు వర్షాలు పడ్డ ప్రతిసారి ఆ ప్రధాన వాటర్ లాగింగ్ ప్లేస్ల దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళని మళ్లించే పనిలో అటు హైడ్రా అదేవిధంగా మాన్సూన్ టీంలు నిమగ్నమైపోయి ఉన్నాయి. గత 2 రోజులకు కూడా హైడ్రా అదేవిధంగా మాన్సూన్ టీంలు ఎక్కడైతే ప్రధాన రోడ్ల మీద వర్షం నీళ్ళు నిలిచిపోతాయో వాటన్నిటి కూడా మళ్లిస్తున్నారు. ఇక నిన్న పడ్డ భారీ వర్షానికి ప్యాట్ని పైగా కాలనీలో మొత్తం నీళ్ళు అనేటివి నిలిచిపోయాయి. అక్కడ ఆ ప్రజలను బయటికి తీసుకురావడానికి కూడా హైడ్రా బోట్లతోటి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మాత్రమే కాదు, మిగిలిన జిల్లాలో కూడా యాదాద్రి, భువనగిరి జిల్లా, సిద్దిపేట, మెదక్ జిల్లాలో కూడా ఈరోజు భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు వర్షాలు ఉన్న సమయంలో కరెంటు పోల్స్ని ప్రజలు అనుకోకుండా ముట్టుకోవడం లాంటివి కూడా చేయొద్దు, కరెంటు పోల్స్ దూరంగా ఉండాలని కూడా మరోవైపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు కొన్ని సూచనలు చేసింది. ప్రస్తుతానికైతే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 3వ రోజు వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఎప్పటికప్పుడు తెలంగాణ వెదర్ సమాచారాన్ని వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు మీడియాకు చేరవేస్తున్నారు. అదేవిధంగా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా వాతావరణానికి సంబంధించిన సూచనలు తెలియజేస్తుంది. ఇక నిన్న కురిసిన భారీ వర్షానికి అటు కొత్తపల్లి ఫ్లైఓవరు, అదేవిధంగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద, ప్రస్తుతం నేనున్న తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద కూడా మొత్తం వర్షంతో నిండిపోయింది. కొంతమేర ప్రభుత్వం గత ఏడాది ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన రెయిన్ వాటర్ సంపులు కొంతమేర వాహనాల రాకపోకలకి ఇబ్బంది లేకుండా ఆ రోడ్ల మీద నిలిచిన వర్షం నీళ్ళన్నీ కూడా రెయిన్ వాటర్ సంపులకు వెళ్ళిపోవడం వల్ల కొంత పేర ఉపశమనం అయితే లభించింది. అయితే ఇంకా ప్రభుత్వం ఎక్కడైతే వాటర్ లాగి పడిచినో వాటన్నిటికీ అన్ని చోట్ల కూడా ఈ రెయిన్ వాటర్ సంపులను ఏర్పాటు చేయాలని కొన్ని విజ్ఞప్తులు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 3వ రోజు వరుసగా ఈ వర్షాలు పడుతున్నాయి. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ విశాల్. ఈస్ట్ వెస్ట్ విండ్ షియర్ జోన్ ఏదైతే ఉందో 13 degrees నార్త్ లాటిట్యూడ్ వద్ద ఈరోజు ఉదయం సౌత్ కర్ణాటక నుండి సౌత్ కోస్టల్ ఏపీ వరకు కూడా కొనసాగుతుంది. అట్లాగే ఈ మాన్సూన్ ట్రఫ్ ఏదైతే ఉందో నైరుతి ఋతుపవనాల ద్రోణి అది నార్త్ ఈస్ట్ రాజస్థాన్ నుండి నార్త్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ వరకు ప్రస్తుతం కేంద్రీకృతం అయి ఉంది. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో
ఈ రోజు రేపు అలాగే రానున్న 5 రోజుల వరకు కూడా చాలా చోట విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక జిల్లాల్లోని కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో వార్నింగ్స్ అలాగే 3వ రోజున ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అట్లాగే చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లోని మనకు సెంట్రల్ జిల్లాలు అట్లాగే వికారాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లోని భారీ వర్ష సూచనలు జారీ చేయగా తూర్పు జిల్లాలైనటువంటి జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి ఆ జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. అట్లాగే 2వ రోజున రేపు కూడా కొన్ని దక్షిణ జిల్లాలు అట్లాగే నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట్, భద్రాద్రి, ఖమ్మం, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. అట్లాగే రేపు కూడా చూసుకున్నట్లయితే 3వ రోజున చూసుకున్నట్లయితే పలు జిల్లాల్లోని ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా కొన్ని జిల్లాల్లోని మనకు ఎల్లో వార్నింగ్స్ అవి జారీ